హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నేత్ర బర్త్డే పార్టీ వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది వచ్చి యూనికార్న్ థీమ్ బర్త్డే పార్టీ అనమాట. ఫుల్ మ్యాజికల్ పార్టీ. సో తన కోసం ఈ డెకర్ అయితే చేశాను. ముందు వీడియోలో నేను ఎలా చేశాను అనేది షేర్ చేసుకున్నాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఐ రియలీ లవ్ ద డెకర్ అనమాట. సో ఆ నెంబర్ 4 అండ్ సైడ్కి యూనికార్న్స్ అవి పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. Happy birthday. గట్టిగా ఎవరు పెడతారు? అరే గుడ్ జాబ్. వెరీ గుడ్. సో ఈవినింగ్ అలా పార్టీ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ అందరు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా కేక్ కట్ చేసి వాళ్ళందరికీ తినిపిస్తూ ఉంది నేత్ర. అండ్ అందరు కిడ్స్ బర్త్డే పార్టీ అంటే చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అట్లనే వీళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండే. అండ్ నేత్ర ఏమో అందరు గిఫ్ట్స్ తెస్తారు. సో తనకు ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇస్తుంటే అసలు చాలా స్పెషల్గా ఫీల్ అయింది. ఇంతకుముందు బర్త్డేస్ ఏంటంటే ఒక్కొక్క బర్త్డేకి తనకు కొంచెం తెలిసి వస్తూ ఉండే అనమాట. థర్డ్ బర్త్డేకి కొంచెం తెలిసింది, ఓకే బర్త్డే పార్టీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, గిఫ్ట్స్ వస్తాయని. ఈ బర్త్డే పార్టీకి మాత్రం ఇంకా కంప్లీట్గా తెలిసిపోయింది అనమాట. బర్త్డే అంటే కేక్ కట్ చేయొచ్చు, డెకరేషన్ ఉంటుంది అండ్ ఆల్సో గిఫ్ట్స్ ఉంటాయి అని చెప్పి. సో మార్నింగ్ నుంచి నా ఫ్రెండ్స్ అందరు వస్తారు, వాళ్ళందరితో ఆడుకుంటాను, అట్లనే నాకు గిఫ్ట్స్ వస్తాయని చెప్తూనే ఉండే. సో ఆ తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక అత్తయ్య మామయ్య వాళ్ళు, సో మేము గ్రూప్ ఫొటోస్, తర్వాత వచ్చిన ఫ్రెండ్స్ అందరు కూడా అలా పిక్చర్స్ దిగారు. నేనైతే నేత్ర బర్త్డే రోజు కొన్ని గేమ్స్ ప్లాన్ చేశాను. యాక్చువల్లీ ఒక 4 గేమ్స్ ప్లాన్ చేశాను, కానీ ఒక 2 గేమ్స్ మాత్రమే పాసిబుల్ అయింది. దాంట్లో ఫస్ట్ వచ్చి పినియాట. నేత్ర ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉండే నాకు పినియాట కావాలి నా బర్త్డేకి అని చెప్పి. సో అందుకని ఈసారి మర్చిపోకుండా ఆ పినియాటాని అరేంజ్ చేశాను. ఏం లేదు, యూనికార్న్ షేప్లో ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది. దాని నిండా మనము చాక్లెట్స్ కానీ ఏవైనా ట్రీట్స్ ఫిల్ చేయొచ్చు. ఆ తర్వాత కిడ్స్ ఒక్కొక్కరుగా స్టిక్ తీసుకొని దాన్ని బ్రేక్ చేస్తారనమాట. ఆ తర్వాత దాంట్లో కింద పడిన క్యాండీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు. సో ఇదొక ఫన్ వేలో చాలాసేపే ఆడారు. అది ఎంతకి బ్రేక్ కాలేదు, మేమే చిన్నగా దాన్ని బ్రేక్ చేసామన్నమాట. బట్ ఒక్కొక్కరు అట్లా స్టిక్ పట్టుకొని దాన్ని బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేశారు కిడ్స్. సో ఇది కిడ్స్ బర్త్డే పార్టీ కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఎక్కువగా వింటర్ అవ్వడంతో బయట గేమ్స్ కానీ బయట పార్టీస్ అరేంజ్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఎక్కువ శాతం ఇండోర్ స్పేస్ అంటే ఇంట్లో కానీ లేదా ఏదైనా ఇండోర్ హాల్లో కానీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని గేమ్స్ ఏంటంటే స్పేస్ని బట్టి అరేంజ్ చేయాలి, ఆలోచించాలి కదా. సో అట్లా మా ఇంట్లో కూడా ఎలా పెట్టాలి ఏంటి అనేది కొన్ని థింక్ చేసి ఈ పినియాట అయితే బాగుంటుంది అని చెప్పి అదొకటి అరేంజ్ చేశాను. అలాగే దాంతోపాటు ఇంకొక గేమ్ లైక్ జెమ్స్ని సపరేట్ చేసే గేమ్ కూడా ప్లాన్ చేశాను, కానీ ఆ టైంకి లేట్ అయిపోయింది. డిన్నర్ టైం అయ్యేసరికి ఆ గేమ్ ఆడలేదు.
అండ్ సెకండ్ గేమ్ వచ్చి ఫైండింగ్ ద హార్న్. కిడ్స్ వచ్చి బ్లైండ్ ఫోల్డెడ్ ఉంటారు అండ్ 1 by 1 వచ్చి ఆ హార్న్ని కరెక్ట్ ప్లేస్లో వాళ్ళు గెస్ చేసి పెట్టాలి. సో ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. సో ఇట్లా ఈ గేమ్ని కూడా చాలాసేపు ఆడారు అండ్ చాలా చాలా ఎంజాయ్ చేసినారు కిడ్స్. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు అనమాట. సో ఆల్మోస్ట్ క్లోజ్గానే చాలామంది పెట్టారు. ఇలా బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడల్లా నేత్ర ఏమో కానీ నేను చాలా ప్రిపేర్ అవుతాను. బర్త్డే పార్టీ అంటే బర్త్డే రోజు ఇంకా బర్త్డే వస్తుంది అనుకున్నప్పుడు ఆ రోజు కన్నా ఆ రోజు ముందు ఎంత ప్రిపరేషన్స్, అసలు ఒక 1-2 months ముందు నుంచే రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేయడము. డెకర్ అయితే నేను ఎన్నో మంత్స్ ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాను. బట్ లాస్ట్కి నేను చూసింది ఏది కూడా వర్క్ అవ్వలేదు. లాస్ట్ ఒక 1 month ముందు ఇప్పుడు ఏదైతే డెకర్ చేశానో ఇలా చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అట్లా యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ట్యుటోరియల్స్ వెతుకుతున్నప్పుడు ఒక ట్యుటోరియల్ దొరికింది నేను అనుకున్నట్టుగానే, ఇంకా అలాగే చేసేసాను అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది రిజల్ట్. సో ఆ రోజు కోసం ఎంత వెయిట్ చేస్తామో, అసలు ఎన్ని ప్రిపరేషన్స్ చేస్తామో, కానీ ఆ రోజు మాత్రం ఇలా కళ్ళు మూసి తెరిసేలోపు వెళ్ళిపోతుందన్నమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేత్ర చాలా ఎంజాయ్ చేసింది. అది నాకు చాలా ఇంపార్టెంట్. సో తన ఎంజాయ్మెంటే నాకు హ్యాపీనెస్ అనమాట. సో అందరు వెళ్ళిపోయిన తర్వాత షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్ అండ్ అందరికీ చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ మ్యామ్ వాళ్ళకు కూడా చెప్పిందంట, నా పార్టీ ఇలా మ్యాజికల్గా జరిగింది, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పి. సో వాళ్ళ మ్యామ్ కూడా నాకు చెప్తూ ఉండే. అలా హ్యాపీగా నేత్ర 4th బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంట్లో క్రిస్మస్ ట్రీ సెటప్ చేసుకున్నాము. సో ట్రీ పెట్టేసాము, బట్ దానికి చేయాల్సిన డెకరేషన్ అంతా కూడా నేత్ర నేను చేస్తాను అని చెప్పింది. సో మోస్ట్ ఆఫ్ ద డెకరేషన్ అంతా నేత్రానే చేసింది, ట్రీకి పెట్టడం అదంతా. నైనా ఏమో ఇక్కడ ఇంకా మమ్మల్ని చూస్తూ అట్లా ఆ రాకర్లో కూర్చోబెట్టాము. నేను నేత్ర ఏమో ఇంకా ట్రీని మొత్తం డెకరేట్ చేసాము. అండ్ డిసెంబర్ ఈజ్ మై ఫేవరెట్ మంత్ అనమాట. అండ్ ఇప్పుడు స్పెషల్ ఏంటంటే నేత్రాది ఫస్ట్ వచ్చేసి నేత్ర బర్త్డే, ఆ తర్వాత ఈ మంత్ ఎండ్ వచ్చేసి నా బర్త్డే అండ్ మధ్యలో క్రిస్మస్ కూడా ఉంది. సో డిసెంబర్ అంతా కూడా ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాము. అండ్ ట్రీ పెట్టడంతో ఇంట్లో లైట్స్, ఆ తర్వాత బయట ఇక్కడ మోస్ట్లీ అందరు కూడా ఇంటి బయట లైట్స్ పెట్టుకొని అసలు ఫుల్ ఫెస్టివిటీగా అనిపిస్తుంది అనమాట బయట అంతా. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది ఈ సీజన్. అండ్ ఎప్పుడైనా బయట డ్రైవ్కి వెళ్తున్నా కూడా ఎంత వైబ్రెంట్గా ఉంటాయో ఇప్పుడు స్ట్రీట్స్. నేను ఎప్పుడైనా మీకు ఈసారి బయటికి వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తాను. మా నైబర్హుడ్ అయితే ఫుల్ లిట్ అయిపోయి ఉంది, ఈ సీజన్ అంతా కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇది మా క్రిస్మస్ ట్రీ, ఇంత బాగా డెకరేట్ చేసుకున్నాము, నాకైతే సూపర్గా నచ్చింది. Happy New Year, Dina. New tidings we bring to you. Ammani baat taiwin To you and your kin. New tidings we bring. Happy Christmas.
సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.